పిల్లలు, గత భాగంలో మనం రాముడు ఎలా గురుకులల్లో విద్యలు నేర్చుకున్నాడో తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు రాముడు చేసిన మొదటి సాహసం గురించి తెలుసుకుందాం. ఒకరోజు అయోధ్యలోకి మహర్షి విశ్వామిత్రుడు వచ్చారు. ఆయన చాలా శక్తివంతుడు, కాని అప్పట్లో రాక్షసులు యజ్ఞాలు చెడగొడుతూ ఉండేవారు. అందుకే ఆయన దశరథ మహారాజును కలిసి ఒక కోరిక పెట్టారు. ఏమని అడిగారు అమ్మమ్మ? విశ్వామిత్రుడు రాజుతో ఇలా అన్నారు: మహారాజా, నా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు. వాళ్లను అరికట్టడానికి మీ కుమారుడు శ్రీరాముడు నాతో రావాలి. అయ్యో, రాముడు అప్పుడే చిన్నవాడు కదా అమ్మమ్మ. ఆయనను ఎందుకు అడిగారు? అవును, రాముడు అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టాడు, బాణసంచాలలో మహా నిపుణుడు అయ్యాడు. అందుకే విశ్వామిత్రుడు రాముణ్ణి కోరారు. మొదట దశరథ మహారాజు కొంచెం భయపడ్డాడు. నా కుమారుడు చిన్నవాడు, రాక్షసులతో ఎలా పోరాడతాడు అని అనుకున్నాడు. అప్పుడు ఏమైంది అమ్మమ్మ? అప్పుడు మహర్షి వశిష్ఠుడు దశరథుని ఓదార్చి, రాముడు దైవస్వరూపుడు, ఆయన తప్పక విజయం సాధిస్తాడు అని ధైర్యం చెప్పారు. దశరథుడు అంగీకరించి రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో వెళ్లేలా చేశారు. ఆహా! అంటే ఇప్పుడు రాముడు యజ్ఞాన్ని రక్షించబోతున్నాడా అమ్మమ్మ? అవును బాబూ, ఇకనుంచి రాముడి సాహసాలు మొదలవుతాయి. ఇలా రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి యజ్ఞాన్ని రక్షించడానికి బయలుదేరారు. తర్వాతి భాగంలో రాముడు ఎలా రాక్షసులను జయించాడో తెలుసుకుందాం.